హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముఖ్యంగా అబ్బాయిలకి, సినిమా పిచ్చి ఉండే వాళ్ళకి అందరికీ ఇది వీడియో షేర్ చేస్తున్నాను. ఎలా అంటారా, మొన్నటికి మొన్న పుష్ప 2 సినిమా చూడడానికని వెళ్ళి ఒక ఫ్యామిలీనే మొత్తం కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. ముఖ్యంగా ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇంటికి వాళ్ళని కోల్పోయిన పిల్లలు. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న తెలిసిన విషయము, 5 మంది అబ్బాయిలు సినిమా చూడడానికి అని చెప్పేసి వాళ్ళ జీవితాలనే మొత్తం పోగొట్టుకున్నారు, తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచినారు. దాని ద్వారా వచ్చింది ఏం లేదు, పోయింది మనదే నష్టం. ఆడేమో హీరో కోట్లకు మీరు పెట్టి పోయి చూసి ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు పెట్టి చూడడం వల్ల కోట్లు గడిచి ఉన్నత స్థాయికి చేరుకుంటాడే కానీ మీకు వచ్చే శోకసంద్రంలో పాలు పంచుకోలేడు కదా. ఇంటింటికి పోయి పాలు పంచుకొని మీకు కావాల్సిన తల్లిదండ్రులకు కావాల్సినటువంటి సంతోషాన్ని అయితే ఇవ్వలేడు కదా. మరి ఎందుకండి డబ్బు వేస్ట్, శరీరం వేస్ట్, ఆడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటారు? అవసరమా? అందులో చూసి వచ్చింది ఏమి లేదు, ఊడిపోయింది ఏం లేదు, దాన్ని చూసి నేర్చుకుంది లేదు. అంతగా అనుకుంటే మంచిగా చదవండి, ఎదగండి, మీరు ఆ స్థాయికి ఒక హీరోలాగా ఎదగండి. అది తల్లిదండ్రులకు తృప్తి. కానీ ఇలాంటి విషయాలు చుట్టాలను అందరినీ శోకసంద్రంలో ముంచి ఇట్లాంటి పిచ్చి పిచ్చి సినిమాలు చూడడం వలన జీవితాలను నాశనం చేసుకోవద్దండి. ముఖ్యంగా చెప్తున్నాను, థియేటర్స్కి పోయినా అక్కడ డబ్బు వేస్టే. సినిమా కొరకని 1000 రూపాయలు పెట్టిపోతాం, ఎక్కడ పోతే ఊరుకుంటామా? తినడానికి, తిండికి, దానికి దీనికి మొత్తం 3000. అదే 3000 ఉంటే తల్లిదండ్రులను మంచిగా తిండి పుష్టిగా పెట్టి వాళ్ళను పోషించవచ్చు కదండి. పిల్ల పాపలతో కుటుంబం అంతా సంతోషంగా తిని ఉండొచ్చు కదా. ఇలాంటివి కాకుండా ఎందుకంటే అనవసరంగా చూడండి. సినిమాలు చూడొద్దనట్లేదు, కానీ కాస్త టైం ఇవ్వండి, ఓపికగా ఉండి నిమ్మలంగా ప్రశాంతంగా బిజీ లేని టైంలో పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళను చూపించి చేయండి. కానీ ఇలా అనాలోచితంగా మీరు ఆ రష్లో, ఆ గుంపులో పోయి చూడడం అవసరం అంటున్నాను. మీకుండే హెల్త్ ఇష్యూస్ని ఇప్పుడుండే హాస్పిటల్స్లో లక్షలు పెట్టి జీవితాలను నాశనం చేసుకున్న కంటే ఆలోచించి మంచిగా కుటుంబాన్ని పోషించకండి. ఇంతకు మించి ఏం చెప్పను. మీరు ఇష్టమైతే షేర్ చేయండి, లైక్ కొట్టండి.